నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ దసరా నవరాత్రులు పురస్కరించుకొని మోదుగ ఆకుపై అక్రిలిక్ పెయింటింగ్స్ తో చిన్న బ్రష్ల ద్వారా 3 గంటల సమయంలో అమ్మవారిని వివిధ రూపాలతో ఊహా చిత్రం వేశారు. ఈ చిత్రంలో కాళికా శక్తి మహిషాసురుడనే రాక్షసునితో భీకరమైన యుద్ధం చేసి అతనిని త్రిశూలంతో సంహరిస్తున్నట్లు, భద్రకాళి ఒక రాక్షసుని తలనరికి చేత్తో పట్టుకొని రౌద్రంగా చూస్తున్నట్లు, అమ్మవారి వాహనమైన సింహం వీరగర్జన చేస్తున్నట్లు, అమ్మవారి రౌద్ర రూపం భీకరమైన యుద్ధం చూసి భూత పిశాచులు భయంతో పారిపోతున్నట్లు, మహిషాసురుని వధించిన తర్వాత అమ్మవారు తన శాంతమైన రూపంతో చిరునవ్వుతో భక్తులకు దీవిస్తున్నట్లు, ఇలా దసరా పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి చిత్రం ద్వారా వేశారు. దసరా నవరాత్రులు పురస్కరించుకొని మోదుగ ఆకుపై, అంటే మోదుగ ఆకు అంటే విస్తరాకులను ఉపయోగించే ఆకులు, అటువంటి ఒక మోదుగ ఆకుపై అక్రిలిక్ పెయింటింగ్స్తో మైక్రో బ్రష్ల ద్వారా 3 గంటల సమయంలో అమ్మవారిని వివిధ రూపాలతో ఊహా చిత్రాలను వేశాను. ఈ చిత్రంలో కాళికా శక్తి మహిషాసురుడనే రాక్షసునితో భీకరమైన యుద్ధం చేసి వాని తల త్రిశూలంతో సంహరిస్తున్నట్లు, అలాగే భద్రకాళి ఒక రాక్షసు తల నరికి చేత పట్టుకొని రౌద్రంగా చూస్తున్నట్లు, అమ్మవారి వాహనమైన సింహము భయంకరంగా వీరగర్జన చేస్తున్నట్లు, ఈ భీకరమైన యుద్ధ సంఘటన చూసి భూత పిశాచులు భయంతో పారిపోతున్నట్లు వేశారు. అంతేకాకుండా మహిషాసురుని వధించిన తర్వాత అమ్మవారు తన శాంతమైన రూపంతో చిరునవ్వుతో భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లు వేశారు. ఇలా పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ ఆకుపై వేశారు. దసరా పండుగ అంటే హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దుర్గాదేవిని 9 రోజుల పాటు వివిధ రూపాలతో అలంకరించి పూజిస్తారు. అందుకే దీన్ని దేవి నవరాత్రులు అంటారు. జగన్మాత అయిన దుర్గాదేవి ఈ నవరాత్రుల్లో అనేక రాక్షసులతో పాటు మహిషాసురుడనే రాక్షసులతో భీకరమైన యుద్ధం చేసి వారిని వధించి విజయం పొందిన తర్వాత సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకుంటారు. అందుకే దీన్ని విజయదశమి అంటారు. అంటే చెడుపై మంచి గెలిచిన విజయం. నేను ప్రతి సంవత్సరము దసరా నవరాత్రుల్లో వివిధ రూపాలతో అమ్మవారి చిత్రాలు వేస్తూ ఉంటాను. ఈసారి మోదుగ ఆకుపై, అంటే మోదుగ ఆకులు అంటే ఇవి ఆకులు తీసుకొని వృత్తాకారంలో ఉపయోగిస్తారు, విస్తరాకులు తయారు చేస్తారు. అందుకు ఈ మోదుగ ఆకును ఒక్క ఆకుపై ఈ బొమ్మలను వేశాను. చెప్పాలంటే పూర్వకాలం నుండి ఈ విస్తరాకులు వాడేవారు, కానీ ఇప్పుడు కనుమరిగిపోయినాయి. అందరూ ప్లాస్టిక్ ప్లేట్స్ వాడుతున్నారు. పేపర్ ప్లేట్లు అంటారు కానీ దాని ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. అది చాలా వేస్ట్, అది వాడకూడదు అసలు. చాలా అనారోగ్య పాలవుతారు. ఈ ప్లాస్టిక్ నిషేధించాలి చెప్పాలంటే. కాబట్టి ఎంతో ఆరోగ్యమైనది, ఎంతో యోగ్యమైన విస్తరాకులను వాడండి. అంటే నేను ఈ పండుగ సందర్భంగా చెప్తున్నాను. ఇలా ప్లాస్టిక్ వాడడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి, అనారోగ్య పాలవుతారు చాలామంది. అందుకే నేను ఈ విధంగా ఈ బొమ్మ ఈ టైప్లో వేశాను. కాబట్టి పర్యావరణం కాపాడుకుందాం, మనము విస్తరాకులన్నీ అరిటాకులన్నీ అట్లా ఉపయోగించుకుంటాము. అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జై భవానీ, జై దుర్గామాత.